పైన 15లో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, పైన 15 నుండి చదవము. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, అదృశ్య దేవుని స్వరూపి అయి, సర్వసృష్టికి ఆది సంభూతుడై, ఆది సంభూతుడు. అసలు కలగజేసిందంతా కూడా ఎవరిని మనసులో పెట్టుకుని కలగజేశాడో తెలుసా? యేసుక్రీస్తుని మనసులో పెట్టుకుని కలగజేశాడు మొత్తం అంతా. ఆయన కూడా పనిలో ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా పనిలో ఉన్నాడు. సర్వను సృజించిన వాడు తండ్రి. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని? ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఏ స్వరూపమైంది? అదృశ్య దేవుని స్వరూపి, సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశముందన్నది, భూమి మీద ఉన్నది దృశ్యమైనవే కానీ అదృశ్యమైనవే కానీ, అవి సింహాసనములైన, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియే సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఎప్పుడంట? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు. ఆయన నిత్యత్వంలో తండ్రి ఉన్నాడు. అసలు ఈ విశ్వం, అసలు మనం ఈ భూమే లేకముందు, ఈ జగత్తు కలగకముందు, ఈ విశ్వమే లేనప్పుడు తండ్రి ఒంటరిగా ఉన్నాడనంటే, తండ్రి నిత్యత్వంలో ఎలాగైతే ఉన్నాడో, యేసు ఆ కోటాను కోట్ల దేవదూతలు, శరాపులు, కెరూబులు, మికాయేలు, గాబ్రియేలు అని మనకిక్కడ చెప్పబడిన దేవదూతలు, ఆ పేర్లు ఏంటో మనకు అర్థాలు తెలియదు. కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆరాధించబడి, ఆయన సింహాసనం, ధవలవర్ణమైన సింహాసనం, నీతి న్యాయములు కలిగిన సింహాసనం మీద తండ్రి కూర్చుని ఉంటే, ఆయన నిత్యుడుగా యుగయుగాలు రాజ్యమేలేవాడుగా, అక్షయుడు, మరణం లేనివాడు, సకల యుగాలలో రాజు. కనుక యేసుక్రీస్తు గురించి చెప్తే ఆయన యందు, అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము యేసుక్రీస్తుని గురించి ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. ఆయన 1వ వచనం నుండి 4వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యం ఏమై ఉందంట? దేవుడేనా? లేదు, ఆయన ఏదన్నా అయి ఉంది అక్కడ. అంటే ఆయన దేవుడు, మీ దేవుడు, మా దేవుడు అన్నాడు. మరి యేసుక్రీస్తు గురించి పరలోకంలో ఉన్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడు అక్కడ? ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉన్నది వాక్యం. ఆ వాక్యము దైవత్వం కలిగిన వాడు. మరి శరీరంలో